మీడియా సోదరులందరికీ, మిత్రులందరికీ, దీన్ని వీక్షిస్తున్న జన సైనికులకి, ప్రజలందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ జనసేన తరపున, నా తరపున, మా నాయకుల తరపున అందరికీ, వారందరి తరపున మా హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీ పార్టీ ఈ 100 రోజుల్లో పాలనపై ఈ 33 పేజీల నివేదిక తీసుకురావడానికి కృషి చేసిన జనసేన రీసెర్చ్ అండ్ పాలసీ విభాగానికి, మీడియా విభాగానికి, జనసేన యువ నాయకులకి, పిఏసి సభ్యులకి, అలాగే వారందరికీ దిశానిర్దేశం చేసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, వీరందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ ఆవిర్భావానికి ఈ మేనిఫెస్టో, ఈ నివేదిక గురించి మాట్లాడబోయే ముందు మేము ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాం అని ఒకసారి తెలియజేయడానికి గత కొన్ని దశాబ్దాలుగా అంటే భారతదేశం రాజకీయ సామాజిక పరిస్థితులని చూస్తూ దాంట్లో భాగస్వామ్యం ఉండి అర్థం చేసుకుంటూ మెరుగైన దేశాలాగా, డెవలప్డ్ నేషన్స్ లాగా ఎందుకు మన భారతదేశం ఉండలేదు, మనకున్న అంటే ప్రైవేట్ ఆస్తికి ఇచ్చినంత విలువ పబ్లిక్ ఆస్తులకు ఎందుకు ఇవ్వం, ఇలాంటి ఇత్యాది సందేహాలన్నీ నాలో మనసులో ఉండే. అలాగే పార్టీ పొలిటికల్ థాట్కి ఇప్పుడు చిన్నప్పుడు ఒకసారి జీకే చెస్టర్టన్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత మ్యాడ్ అఫీషియల్ అనే ఒక ఎస్సేలో ఆయన ఉటంకించింది అంటే, మన చుట్టూ సమాజంలో మన చుట్టూ ఘోరమైన తప్పులు జరుగుతున్నప్పుడు కూడా, అత్యంత ఘోరమైన తప్పిదాలు జరుగుతున్నప్పుడు కూడా మనకేమి పట్టునట్టు, మనకు సంబంధం లేకుండా చేతులు ముడుచుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సమాజం పుచ్చిపోతుందని అర్థమని ఆయన రాశారు దాంట్లో. అది నన్ను చాలా ప్రభావితం చేసిన ఎస్సే అది. అలాగే రాను దిగజారిపోతున్న రాజకీయపు నైతికత లేని రాజకీయాలు, విలువలు లేని వ్యక్తిత్వం ఉన్న వ్యవస్థగా మారిపోవటం, ఇవన్నీ చాలా బాధ కలిగించాయి. అలా రాజకీయ నాయకులు అనుక్షణం మాటలు మార్చి రాష్ట్ర విభజనకి దారి తీసేయింది. ఈ రోజుకి దాని తాలూకు ప్రకంపనలు మనం తీసుకుంటానే ఉన్నాం. 60ఏళ్ళలో వాళ్ళు చేసిన తప్పులకి ఎప్పుడు కూడా వాళ్ళు చేసిన తప్పులు ఈ తరం కట్టదు, వచ్చే భావితరాలు కడతాయి. ఇంగ్లీష్లో ఒక లైన్ ఉంది, మనం భూమిని మన పెద్దల నుంచి వారసత్వంగా రాలేదు, మన బిడ్డల్లో భవిష్యత్తును వాళ్ళు అరువుగా తెచ్చుకుంటున్నాం అని. We don't inherit, we borrow from the future of our kids అని. ఇట్లాంటి విషయాలన్నీ మమ్మల్ని చాలా ఆవేదన కలిగించి, ఖచ్చితంగా రాజకీయ లాభాపేక్ష వచ్చినా రాకపోయినా మన వంతు కృషి మన దేశానికి, మన సమాజానికి చేయాలన్న ఒక సదుద్దేశంతో, ఉన్నతమైన ఉద్దేశంతో జనసేన పార్టీ పెట్టాం. మొన్న మేము దెబ్బతిన్నప్పటికీ ఎందుకు ఇంత బలంగా నిలదొక్కుకోగలిగామంటే, మీ ముందు ఎందుకు ఇంత బలంగా ఉండగలుగుతున్నామంటే, మా చాలా బలమైన దేశం కోసం, సమాజం కోసం మా సర్వస్వం ఇవ్వగలిగేంత శక్తి మాకుంది. అందుకనే ఈ ఓటములు కానీ ఇవన్నీ కానీ మమ్మల్ని ఏమి చెక్కు చెదరనివ్వలేదు. ఇంకా బలపడ్డాం తప్ప ఇంక మేము బలహీనపడలేదు. అందువల్ల మాకు దీనిని రెగ్యులర్ పొలిటికల్ పార్టీ లాగా, అంటే ఒక అపోజిషన్ పార్టీ అనగానే రూలింగ్ పార్టీని వాళ్ళు ఏమి చేసినా, వాళ్ళు నడిచినా తిట్టడం, నడిచినా విమర్శించడం, కూర్చుని విమర్శించడం అలాంటివి పెట్టుకోలేదు. చాలా కన్స్ట్రక్టివ్గా ఏది రైట్ ఏంటి దాన్ని సంపూర్ణమైన ఒక అవగాహన చేసుకొని దాన్ని పరిశీలన జరిపి దాని మీద మాట్లాడే ఒక హెల్తీ పాలిటిక్స్లో, ఒక ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకున్నాం మేము. దాని ప్రకారంగానే ఒక 20 రోజుల క్రితం పిఎస్సి కమిటీతో కూర్చున్నప్పుడు, మన నాదెండ్ల మనోహర్ గారితో కూర్చున్నప్పుడు మేము కోరుకుంది చాలా సాధ్యమైనంత డీప్ రీసెర్చ్ చేసి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వీటన్నిటి గురించి మనం తెలుసుకొని మాట్లాడదాం. ఏదో విమర్శ చేయాలని చౌకబారుగా కాకుండా సద్విమర్శ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రిపోర్ట్ తీసుకొచ్చాం బయటికి.
సో 2019 సాధారణ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి గురించి, వారి పాలన గురించి మాట్లాడే అవకాశం సమీప భవిష్యత్తులో ఉండదని నేను భావించాను. అంటే కనీసం సమీప భవిష్యత్తు అంటే ఒక 6 నెలల నుంచి దాదాపు 1 సంవత్సరం వరకు మాకు మాట్లాడే అవకాశం రాదని మేము అనుకున్నాం. కానీ 3 వారాల్లోపే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించిన నిర్ణయాలుగా తయారైనవి. అలాగే ప్రజల్ని కలవరపరిచి ఆందోళన గురి చేసి రాష్ట్ర భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే విధాన నిర్ణయాలు ఈ 3.5 నెలల్లో ఇబ్బడి ముబ్బడిగా జరిగినాయి. ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ యుఎన్ఓ చార్టర్ ప్రకారం ఒక మానవ ప్రాధాన్యత సూచికను ఉంటుంది. దాంట్లో ఏ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అంశాలు ఆరోగ్యం, నీరు, పారిశుద్ధ్యం, బలవర్ధకమైన ఆహారం కానీ, అక్షరాస్యత కానీ, ప్రాథమిక పాఠశాలల్లో అక్షరాస్యత, సెకండరీ స్కూల్లో చదువులు, వీటితో పాటు ఆర్థిక అభివృద్ధి, ఆహార భద్రత, శాంతి భద్రతలు, పర్యావరణం, జలవనరులు పంపిణీ, ఇట్లాంటివన్నీ, వ్యవసాయం ముఖ్యమైనవి, ఇట్లాంటివన్నిటి మీద దృష్టి సారిస్తుంది. అంటే ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఇవన్నీ తీసుకుంటారు. అలాగే వైసీపీ పెట్టిన ప్రత్యేక సంక్షేమ పథకాలు చూస్తుంటే ఈ 3.5 నెలల కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలు చూస్తుంటే మాకు సమగ్రంగా సింపుల్గా చెప్పాలి అంటే, ఇది మేము ఇక్కడ రాసింది పారదర్శకత, దార్శనికత లోపించిన వైసీపీ 100 రోజులు పాలన అన్నాం. దీన్ని ఇంకొకలా చూడాలి అంటే, అసలు ఈ పదాలు రావడానికి ఎందుకు వచ్చింది అంటే, ఇంగ్లీష్లో దీన్ని పాపులిస్ట్ పారాడాక్స్ అని ఒక టర్మ్ ఉంది. దాని అర్థం ఏంటంటే, దాన్ని సరిగ్గా మనం అర్థం అనువదిస్తే మనకున్న పరిస్థితులకి 100 రోజుల వైసీపీ పాలనని జన విరుద్ధమైన జనరంజక పాలనగా అభివర్ణించవచ్చు. అంటే ఏంటంటే, ఇంకా సింప్లిఫైగా చెప్పాలంటే, వారి మేనిఫెస్టో, వారి నవరత్నాలు జనరంజకమైనవి, కానీ వారి పాలన జన విరుద్ధమైనవి. అందుకనే జనరంజకంతో పాలనతో చేస్తామని మేనిఫెస్టోలో ఉంది, కానీ యాక్చువల్ పాలనకు వచ్చేటప్పటికి జన విరుద్ధంగా చేస్తున్నారు. సో జనసేన నివేదికలో పొందుపరిచిన ముఖ్య అంశాల్లో మొదటిది ఇసుక తవ్వకాలు. ఈ ఇసుక తవ్వకాలు తెలుగుదేశంని కూల్చేసిన ముఖ్య అంశాల్లో ఇసుక తవ్వకాలు ఒకటి. అటు మైనింగ్ శాఖకి మనకి ఆదాయం లేకుండా, అటు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, లేదంటే వారికి సంబంధిత రాజకీయ శక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ రోజున ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార పక్షం, వీళ్ళందరూ ఒక గుమిగూడి ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకని అడ్డగోలుగా చేశారు. ఆ రోజున వైసీపీ వచ్చి చెప్పింది ఏంటంటే, మేము దీనిని ఇసుక మాఫియాని ఆపుతాం, ఇసుకని అందరికీ చీప్గా ఇస్తాం, ఖర్చు లేకుండా ఇస్తామని చెప్పి వచ్చినారు. సో నాకు వచ్చిన తర్వాత మేము ఇసుక పాలసీని మేము ఆపేస్తున్నామని చెప్పిన తర్వాత నాకు మధ్యలో వినిపించిన ఇసుక సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే మనకు ఆఫీసులో గోడ కట్టడానికి కూడా ఇసుక లేదు. సో ఎందుకు పనులు ఆగిపోయింది, ఇసుక ఆగట్లేదు. సరే ఇంక నేను వదిలేశాను, సరే చూద్దాం ఏం జరుగుద్దాం. సో నేను ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలి. కానీ నేను భీమవరంకి వెళ్ళే పర్యటనలో సిద్ధాంతం దగ్గర చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఆపేశారు నన్ను. ఆపేసి ఇసుక లేకపోవడం వల్ల మేమంతా రోడ్ల మీద ఉన్నాం. మేము దాదాపు 19,34,000 చిల్లర వ్యక్తులు మేము రాష్ట్ర కార్మిక శాఖలో మేము నమోదై ఉన్నాం. మా అందరికీ ఇసుక లేకపోవడంలో మాకు ఉపాధి అవకాశాలు కరువు అయిపోయినాయి. మాకు దీని తగ్గట్టు ఇబ్బంది ఉంది, మీరు మాట్లాడండి అంటే నాకు అప్పుడు నాకు తట్టింది. అంటే అప్పుడు దాకా నేను దాని తాలూకు ఇంత తీవ్రత ఉంటుంది నేను గ్రహించలేకపోయాను. సో దాని మీద చూస్తే గత అంశాలు మీ అందరికీ తెలుసు, మీడియా వాళ్ళందరికీ తెలుసు. నేను ప్రత్యక్షంగా వెళ్ళాను, ఒక ఇసుక డంప్ యార్డ్కి వెళ్ళాను. వెళ్తే పారదర్శకత, ఇప్పుడు ఈ పారదర్శకత లోపించింది అన్న పదం వాడటానికి క్లాసిక్ ఉదాహరణ నిన్న వెళ్తే వారి వెబ్సైట్లో
₹375 మీరు పే చేస్తే మీరు 1 టన్ను ఇసుక వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ యాక్చువల్గా వెళ్తే అది ₹375 కట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ₹525 మళ్ళీ వెళ్ళి ఆ డంప్ యార్డ్లో మళ్ళీ అక్కడ సూపర్వైజర్కి ఇవ్వాలి. ఆ సూపర్వైజర్కి ఇచ్చిన డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయా లేదా ఎవరికి తెలియదు. నేను అడిగినప్పుడు వాళ్ళు కూడా స్పష్టత ఇవ్వలేదు నాకు, దాన్ని దాటేశారు. అలాగే అంటే దాదాపు ఇది ₹925 దాన్ని ₹900 చెప్పుండొచ్చు కదా. ఆ పారదర్శకత ఎందుకు మీరు మెయింటైన్ చేయట్లేదు? ₹375 అని చెప్పి మీరు ఎవరిని మోసం చేయడానికి, ఇది ఎవరిని మభ్యపెట్టడానికి అన్నది ఒక బలమైన ప్రశ్న. అలాగే ఇన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే 19 లక్షల మంది కాదు, దీన్ని వీరికి సంబంధించి ఎంతో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దీని మీద విపరీతమైన ఆర్థిక వ్యవస్థ దీని మీద నడుస్తుంది. ఇవన్నీ ఒక ఇసుక అనే ముడి సరుకుని దొరకనివ్వకుండా చేయటం వల్ల దీనికి జరిగిన పరిణామాలు అసలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఆవేదనతో నలిగిపోతూ ఉన్నారు. 10 రోజులు ఉపాధి లేకుండా ఉండగలరు, 15 రోజులు ఉండగలరు, తర్వాత నుంచి వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి మా పిల్లలకి మా తల్లిదండ్రులకి ఏదైనా జబ్బు వస్తే మాకు ఎలా చేయించుకోవాలో తెలియట్లేదు అని చెప్పి కూర్చోబెట్టి మా ఊళ్ళ నుంచి వచ్చి ఈ అడ్డాకి రావాలంటే మాకు ఆటోలకి డబ్బులు లేవు. ఇలాంటి ఒకటిగా సమస్యలు అనేకంగా మా దృష్టికి వచ్చినాయి. ఇవే కాకుండా ప్రైవేట్ హౌసెస్ కట్టుకోవడానికి కూడా లేదు. అంటే కేవలం ఒక ఇసుక విధానాన్ని వీళ్ళు 100 రోజుల్లో మీ ఇసుక విధానాన్ని ఈ రోజు వరకు ప్రకటించలేకపోవటం, అది మీ ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తాం. అంటే ఇదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చినప్పుడు ఆయన 100 రోజులకి చాలా బలంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు. 100 రోజులు ఇంత అనుభవం ఉండి రోడ్ల మీద తిరిగింత అనుభవాన్ని సంపాదించడం అది ఒక పద్ధతి అయితే, అడ్మినిస్ట్రేషన్ ఇస్ అంటే ఒక డిఫరెంట్ పార్ట్ ఆస్పెక్ట్. సో యోగి ఆదిత్యనాథ్ గారు చేసిన ఒక 100 రోజులు వాళ్ళు బలంగా చేసుకున్నప్పుడు వాళ్ళ రాష్ట్రానికి అనేక అంశాల మీద మీరు 100 రోజులు ఒక అంశం ఇసుకని ఎలాగా తీసుకురావాలో ఆ పాలసీ కూడా మీరు తీసుకురాలేకపోతే మీరు వీళ్ళని ఏమనాలో నాకు తెలియట్లేదు. దీనివల్ల నష్టపోయింది, రోడ్ల మీద పడిపోయింది ఒక భవన నిర్మాణ కార్మికులు 19 లక్షలని కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళని చూస్తే వీళ్ళు దాదాపు 45 లక్షల మంది ఉంటారు. వీళ్ళు కాకుండా దీనికి సంబంధించిన పరిశ్రమలు కానీ, నిర్మాణం చేద్దాం అనుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొత్త ఇల్లు కట్టుకుందామన్న వ్యక్తులు కానీ, ఇవన్నీ అనేక విధాలుగా నష్టం జరిగింది. ఈ 100 రోజుల్లో ఉపాధి కోల్పోవటం వల్ల దాదాపు 1,00,000 మంది పైగా ఉపాధి కోల్పోయారు. ఈ నష్టం తిరిగి ఎప్పటికీ ఒక పూడవలేని నష్టం ఇది. అలాగే దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిని కింద చూస్తే దాదాపు 2,58,000 కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్కి. దానికి తోడు వైసీపీ జనరంజకమైన మేనిఫెస్టో కోసం 50,000 కోట్ల రూపాయలు కావాలి. అప్పులకి వడ్డీలు కడుతూ మళ్ళీ 50,000 కోట్లు వీళ్ళ పథకాలకి ఇవ్వాలి అంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న డొమెస్టిక్ ఎకానమీని ఇసుక లేకుండా చంపేశారు. ఇంతకుముందున్న బిల్స్ ఆఫ్ చేశారు. ఎవరన్నా పారిశ్రామికవేత్తలు వచ్చి ఏదన్నా కడదామంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర సెంట్రల్ బ్యూరోక్రసీ కానీ చెప్తున్నా కానీ ఈ తప్పులు జరుగుతున్నాయి, మీరు ఇలా చేస్తే విశ్వాసం కోల్పోతారని చెప్తున్నా కానీ ఏం పట్టించుకోకుండా వాళ్ళు మొండి విధానంలో వెళ్ళిపోయి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసి అదొక కన్ఫ్యూషన్కి లేవనెత్తారు. అంతేకాకుండా ఈ కియా మోటార్స్, నేను లాస్ట్ టైం అనంతపురం వెళ్ళినప్పుడు పోరాట యాత్ర, దానికి ముందు కూడా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఒక బీడు ప్రాంతం అది. అలాంటి చోట ఒక ఫ్యాక్టరీ చూసి ఎక్కడ కొరియా నుంచి వచ్చిన ఒక పరిశ్రమ, అవి చూస్తూ ఉంటే అక్కడ కొరియన్ భాష, నాకు ఇంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది అక్కడ. అలాంటి పరిశ్రమ మొదటి కారు విడుదల చేద్దామంటే
స్థానిక వైసీపీ నాయకులు ఆ కియా సీఈఓని అవమానం చేయడం, అసలు తిరిగి పెట్టుబడులు అనేవి వస్తాయా ఇక్కడికి? మీరు సంక్షేమ పథకాలకు 50,000 కోట్లు కావాలని మరి పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలు రానివ్వకుండా మీరు చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి మీకు పెట్టుబడులు? అలాగే 35 దేశాల నుంచి అంబాసిడర్స్ని పిలిపించి మీరు మీటింగ్స్ పెట్టి మరి ఏం సాధించారు మీరు? ఒకవైపు ఏమో బెదరగొట్టేస్తూ ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్కి జపాన్ ఇండియన్ రాయబార్ ఇండియాకి కెంజీ హిరమత్సు ఆయన అన్న మాటలను చూస్తే, మేము ఏ ప్రభుత్వమైనా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు, కానీ వాళ్ళు చేసుకుంది ఒక పార్టీతో కాదు. సో ఇంకొకళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా వ్యవహరించాలి, కానీ ఒక పార్టీగా వ్యవహరించకూడదు. ఆయన చెప్పింది ఇదే. మీరు ఇలాగే కనుక మీరు ఆనర్ చేయకపోతే, ఒప్పందాలను మీరు గౌరవించకపోతే భవిష్యత్తులో చాలా బలహీనమైన చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది ఆంధ్రప్రదేశ్ని ఆయన హెచ్చరించింది. అలాగే ఏ మూలకెళ్ళినా సరే అటు పోలవరం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ చూస్తే ఏదైనా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా సరిచేయండి. వాటిని తెలుగుదేశం పార్టీలో అవకతవకలు ఉంటే మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ఎదురు లేదు. మిమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు ఎవరు లేరు. పోలీస్ శాఖ మీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ శాఖ మీ చేతిలో ఉంది, సిఐడి ఉంది. ఇంత వ్యవస్థ పెట్టుకొని మీరు కూర్చోబెట్టి ఎవరిని సాధిస్తున్నారు? పెట్టుబడులకి ఎవరిని సాధిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అలాగే కొత్త పరిశ్రమలు రావాలని ముందు ఏషియా పల్స్ అండ్ పేపర్ పరిశ్రమ దాదాపు 24,000 కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలోకి రావాలని ప్రయత్నించినప్పుడు ఈ పరిస్థితులు చూసి వాళ్ళు మహారాష్ట్రకి తరలిపోయారు. అసలే ప్రకాశం జిల్లా విపరీతమైన వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. యువత లేదు ప్రకాశం జిల్లా. అలాంటి జిల్లాకి ఏదో ఒక పరిశ్రమ వస్తే 24,000 కోట్లు పెట్టడానికి సంసిద్ధంగా ఒక ఇండోనేషియన్ కంపెనీ వస్తే దాన్ని కూడా మీరు కాపాడలేకపోయారు. అలాగే ఇన్ని బ్యాంక్స్, ఏషియన్ బ్యాంక్ కానీ మిగతా బ్యాంక్స్ చాలా అవి మేము పెట్టుబడులు పెట్టమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే కనీసం వైసీపీ ప్రభుత్వం వెళ్ళి వాళ్ళు అడిగారు, లేదు మేము ఇలా చేయబోతున్నాం, మీరు దయచేసి రండి అని కనీసం వాళ్ళు అప్రోచ్ అయ్యారంటే అప్రోచ్ అయింది కూడా లేదు. మళ్ళీ మొన్న వైసీపీ ఫైనాన్స్ మినిస్టర్ సింగపూర్కి వెళ్ళి మళ్ళీ అదే ఖరాఖండిగా చెప్పాడు, మాకు అవసరం లేదన్నట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి. ఇది నేను సింగపూర్ మీకు తర్వాత ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఆయన మాట్లాడిన మాటలు అక్కడ పేపర్లో వచ్చినాయి. అలాగే బందర్ పోర్ట్, డీప్ సీ పోర్ట్, దాన్ని రద్దు చేసి దాన్ని తెలంగాణకు ఒక డ్రై పోర్ట్గా చేసేద్దామని అంటే ఆ ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది, మనకి రాదు. అలాంటప్పుడు మీరు రాష్ట్రాన్ని ఎవరి ప్రయోజనాల కోసం నడుపుతున్నారు? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అయితే మీరు ధర్మకర్తని భావించాలి. మీ జేబులో డబ్బులు కావివి, మీ పరిశ్రమలు కావివి, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు కావివి, ఈ ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. మీ బాధ్యత ఉంది ఒక ధర్మకర్తగా. వైసీపీ ప్రభుత్వానికి మీరు ధర్మకర్తగా వ్యవహరించాలి, అంతేగాని మీరు కూర్చోబెట్టి మీరు సగటు మాకు వ్యాపారులాగా చేస్తే మటుకు ఇవి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఆంధ్రప్రదేశ్ మీరు నష్టపోవడం కాదు, ప్రజలందరూ కోట్లాది మంది మీరు ఎప్పటికీ నష్టపోరు. 1,000 కోట్ల ఉన్న వ్యక్తులు ఏం నష్టపోతారు? మీకేం తేడా రాదు. ఈ రోజున ఒక ఇసుక కార్మికుడికి ఒక పూట ఉపాధి కలుపుతుంది, తిండి తినలేని పరిస్థితి. ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. అలాగే 100 రోజుల్లో ఎంతమంది ఉపాధి కోల్పోయారంటే ఇందాకే చెప్పాను మీకు, దాదాపు 1,00,000 మంది కోల్పోయారు. అలాగే వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు విలేజ్ వాలంటీర్స్కి ఇస్తామని చెప్పారు. దీంట్లో నాకు ఇదే హాల్లో చాలామందితో మాట్లాడితే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారంటే ఆల్రెడీ అంటే ప్యారలల్ వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు. ప్యారలల్ వ్యవస్థ అంటే ఆల్రెడీ మనకి పంచాయతీ చాలామంది ఉన్నాయి, ప్యారలల్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు దానికి సంబంధించి. ఇవన్నీ కాకుండా వాళ్ళ క్యాడర్ని, వైసీపీ క్యాడర్ని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ చేయడం కోసం ఈ విలేజ్ వాలంటీర్స్ అని పెట్టారు. కానీ నిజంగా విలేజ్ వాలంటీర్స్ వాళ్ళ పని ఏంటని చూస్తే వస్తువులు ఇవ్వడం, వాళ్ళకి ఏమో కరెక్ట్ కొరియర్ సర్వీస్లా ఉంది. అది విలేజ్ వాలంటీర్స్ అంటే అందరిని కూర్చోబెట్టి కొరియర్ సర్వీస్లా పెట్టుకున్నారు మీరు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇదే పద్ధతులు వెళ్తే తెలుగుదేశం వారి జన్మభూమి కమిటీలు ఎంత దెబ్బతీసినాయో మీ విలేజ్ వాలంటీర్స్ కమిటీ కూడా అంతే దెబ్బతీసి విలేజ్ని పల్లెటూరి వాతావరణాన్ని, విలేజ్ వాతావరణాన్ని మీరు ధ్వంసం చేసే పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. అలాగే ఉదాహరణకి
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నీతి ఆయోగ్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఇందాకంటే ఎంత వాళ్ళకి తగ్గిందని ఆదాయం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనకి మన ఆదాయం మీద ప్రభావితం చూపించింది. ఇలాంటప్పుడు ఒకవైపు ప్రధానమంత్రి గారు $5 ట్రిలియన్ ఎకానమీని చేస్తున్నాం భారతదేశం అంటే, ప్రతి రాష్ట్రం దాని వంతు కృషి చేయాలి. దానికి ఇన్ని పెట్టుబడులు లేకుండా, ఇన్ని పెట్టుబడులు ఉన్న పెట్టుబడులనే పంపించేస్తే ఇంక కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వైసీపీ నాయకులకి ఏమాత్రం ఎందుకంత విశ్వాసం కొత్త పెట్టుబడులు వస్తాయని? ఉన్న పెట్టుబడిదారులను పంపించేస్తుంటా ఉంటాయి. అంటే వాళ్ళకి ఇంకోటి ఏదో విశ్వాసం ఉంది, అంటే మేము కొన్ని లక్షల కోట్లు తెస్తామనేది. మీకు ఆ విశ్వాసం దేనికి వస్తుందంటే, ఒకవేళ మీ తెలుగుదేశం నాయకులు మీ మీద ఆరోపణలు చేసినట్టుగా మీ 1,00,000 కోట్లు అవి పెట్టుబడులుగా తెస్తారా అన్న అనుమానం కలుగుతుంది. ఉన్న పెట్టుబడిదారులను పంపించేసి, ఉన్న పెట్టుబడి పెట్టగలిగే వ్యవస్థను పంపించేసి మీరు ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీకు ఏదో వేరే చోట నుంచి డబ్బు వచ్చి ఉండాలి. ఆ డబ్బు అది లేకపోతే మీరు ఇంత ధైర్యంగా ఉండలేదు. ఎందుకంటే దానివల్ల మీకు అది మీరు తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారా తెలియట్లేదు, కానీ మీది ఏదైతే మీకు విజన్ లోపించింది, మీకు ఆ దార్శనికత లేదు మీకు. అలాగే ప్రజారోగ్యం గురించి, హెల్త్ అండ్ దీని గురించి మాట్లాడుతున్నప్పుడు వైసీపీ ఆరోగ్య పథకం కింద వారి ఆరోగ్యశ్రీని దాదాపు భారతదేశంలో ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా కానీ వాళ్ళకి వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే నమోదు చేయించుకున్న వారికి వారు ఏ సిటీలోనే భారతదేశంలో వర్తిస్తుంది. అది ఎంతవరకు అమలు చేస్తున్నారో ఇంకా తెలియదు. అలాగే కిడ్నీ తలసీమియా వ్యాధిగ్రస్తులకి 15,000 పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అది అసలు 3 నెలలు ఇచ్చారో లేదో కూడా తెలియదు. కానీ బొత్స గారి విజయనగరం మటుకు స్వచ్ఛంద పనుల్లో మటుకు చాలా మొదటి స్థానం ఉందని చెప్తా ఉన్నారు. అలాగే నా కోరుకునేది కూడా బొత్స గారి ఆంధ్రప్రదేశ్ మిగతా ఊళ్ళను కూడా మీరు అదే స్థాయిలో చేయడం, అదే నిజమైతే. అలాగే మీకు గుర్తు చేద్దాం, పెదపెంకి గ్రామంలో బోధకాలు ఎక్కువ, దాన్ని కూడా కొంచెం చేసిండారని నేను అనుకుంటున్నాను. లేకపోతే మీకు మొదటి స్థానం రాదని నేను నమ్ముతున్నాను. అలాగే కృష్ణా జిల్లాలో మీ ఒంటి మీద ఈగ వాలనివ్వ అని చెప్పారు, దోమ వాలనివ్వ అని చెప్పారు వైసీపీ నాయకులు. అంత పగడ్బందీ ఆరోగ్యకరమైన పాలసీ, హెల్త్ పాలసీని పట్టుకొస్తూ ఉంటే 8,300 మంది డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు ఒక్క కృష్ణా జిల్లాలోనే పడ్డారు. ఇదే అంటే తెలంగాణకి 4,000 పైచులకైతే ఒక కృష్ణా జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లో 8,300 మంది డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా బాధితులు వచ్చారు. అంటే దీన్ని బట్టి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు గురించి చూస్తే, పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అది వరం. దాదాపు 20 లక్షల మంది ఎకరాకి సాగునీరు కానీ, అలాగే ముఖ్యంగా వైజాగ్ అవసరాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ అవసరాలకు కానీ, లేదంటే వైజాగ్ ప్రాంతానికి తాగునీరు కానీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ దీనిని ఆపేసి తిరిగి కొత్త టెండర్లు వేస్తామని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేస్తే అవకతవకలు జరిగినాయి అనుకుందాం. ఒకవేళ జరిగి దాని మీద పరిశీలన చేయించండి, దాని మీద మీకు ఇన్వెస్టిగేషన్ చేయించండి, కల్ప్రిట్స్ని శిక్షించండి. అంతేగాని మీ జేబుల్లో డబ్బుల్లాగా మీరు ఎట్లా పడితే అలాగా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ 300 కోట్లు మేము భరించమని చెప్పారు వాళ్ళు ఈ నష్టానికి. మరి ఎవరు భరిస్తారు? వైసీపీ నాయకులు భరిస్తారా? మీ సిమెంట్ ఫ్యాక్టరీలో మీ భరిస్తారా ఇవి? లేదంటే బొత్స గారు తన విజయనగరంలో ఆస్తులు మీ భరిస్తారా ఇవన్నీ? ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. వైజాగ్లో ఈ పోలవరం ఎందుకు మనకు ఒక ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కాకుండా ముందు వైజాగ్కు మన దృష్టిలో కూడా పెట్టుకు చూస్తే అక్కడ పెద్ద సిటీ అవ్వబోతూ ఉంది. వచ్చే 10 సంవత్సరాల్లో నీరు దొరకని పరిస్థితులు, కటకటలాడిపోయే పరిస్థితులు ఉన్నాయి. పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు చాలా ఇబ్బందికి గురవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆపేస్తే మీరు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికే కాదు, వైజాగ్ తాగునీటికి కూడా మీరు ఇబ్బంది కలిగించి చేసిన వాళ్ళు అవుతూ ఉన్నారు. దయచేసి మీరు దీనిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే జలవనరుల నిర్వహణ గురించి మనం చూస్తే, మనం ఎక్కడే ఉన్నాం ఆ టైంలో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ జూలై ఆఖరి వారంలో కృష్ణా నదికి వరద వస్తుందని ముందే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారండి. ఇస్తే దీనికి కనుక నిజంగా వైసీపీ ప్రభుత్వం స్పందించి కానీ ఉంటే, కానీ వాళ్ళు ఎందుకు స్పందించలేదంటే వాళ్ళ నాయకుడు అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ముఖ్యమైన మంత్రులు వేరే బిజీగా ఉన్నారు.
నిజంగా వీళ్ళు కనుక ఆ వరద నీరు కృష్ణానది వరద వస్తుందని చెప్పి వాళ్ళు ముందుగానే గ్రహించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అయింటే రాయలసీమలో, నీరు లేని రాయలసీమలో, కరువున్న రాయలసీమలో చెరువులు కానీ, కుంటలు కానీ, పంట కాలువలు కానీ, మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో నీళ్లతో కళకళలాడాయి. కానీ రాయలసీమకి ఉపయోగించకుండా వదిలేసి చివరికి సముద్రంలోకి వదిలేశారు. ఈ వరదల సమయంలో వైసీపీ మంత్రులు చేసే వాళ్ళ నడుచుకున్న విధానం చూసి నాకు ఒక సామెత గుర్తొచ్చింది. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ మేత కోసం, దూడ గడ్డి కోసం అన్నాడు. అలాగే ఒకవైపు కృష్ణలంక మునిగిపోతూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మాజీ ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతారు వీళ్ళు, వైసీపీ మంత్రులు. ఇంత అంటే వీళ్ళు మంత్రుల్లాగా ఎవరు ప్రవర్తించట్లేదు. వీళ్ళకి ఏదో ఒక చిన్న హనీమూన్ పీరియడ్ లాగా ఉంది వీళ్ళకి. మీరు ప్రజల్ని, ఇన్ని కోట్ల మంది ప్రజలు మీ వైపు చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారనేది వీళ్ళది పట్టించుకోకుండా కూర్చోబెడితే ఆకతాయితనంగా ఉంది వీళ్ళకి. ఒకవైపు వేల మంది, ఇక్కడ 100 మంది రైతులు చనిపోతే, వేల మంది జ్వరాల బారిన పడుతూ ఉంటే వీళ్ళకి సరదాగా ఉంది రాజకీయం. వీళ్ళకి చాలా బాధ్యత కూడిందని వీళ్ళకి తెలియట్లేదు. పోనీ అమరావతి గురించి తీసుకుందామంటే, అసలు అమరావతి అనేది దీన్ని చాలా లోతుగా చూడాలి. దీన్ని అమరావతి అనేది ఒక రాజధాని లేని రాష్ట్రంగా వచ్చాం మనం ఇక్కడికి. ఒక రాజధాని లేదు, ఎవరికైనా రాజధాని ఉంది. ఒక 50-60 సంవత్సరాలు కష్టపడి ఉమ్మడిగా కర్నూలు తర్వాత వెళ్ళి అందరి ఉమ్మడి శ్రమతో మనం నిర్మించినప్పుడు, మన భాగస్వామ్యం అయినప్పుడు హైదరాబాద్లో, ఇక్కడ మీకు అవసరం లేని చెప్పి తన్ని తగిలేశారు. మరి తన్ని తగిలేసినప్పుడు ఆ రోజున ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులందరూ, వాళ్ళ నాయకుడు కూడా ప్రతిపక్షంలో ఉండి, మేము అమరావతిని అన్నిటికీ కేంద్రం కాబట్టి, ఇది కమర్షియల్ ఎక్కువ ఆదాయం విజయవాడ నుంచి వస్తుంది కాబట్టి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కానీ మేము కూడా దీన్ని ఏకీపిస్తున్నాం అన్న స్టేట్మెంట్ వాళ్ళు మేము మర్చిపోయినట్టున్నారు వైసీపీ నాయకులు. అలాగే రాజధాని అంటే నా దృష్టిలో ఒక 34,000 ఎకరాలు కాదు, 26,000 రైతులు కాదు. రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం. అది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు వైసీపీ నాయకులు. ముఖ్యమైన మంత్రి బొత్స గారి మధ్యన మాట్లాడుతూ అసలు ఇది క్యాపిటల్ గెజెట్ నోటిఫికేషన్ లేదని అన్నారు. సరే, వాళ్ళు తప్పు చేశారు అనుకుందాం, పోనీ మీరు ఇవ్వండి గెజెట్ నోటిఫికేషన్, మిమ్మల్ని ఎవరు కాదంటారు? మేము కాదనవే అని మీ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఎంతసేపు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీకు ఇక్కడ తప్పించేసుకున్నాను కుదరదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను అర్థం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకొక 5 సంవత్సరాల వరకు అవేవో సమస్యలు ఉండాలి ఖచ్చితంగా, నాకు అర్థమైందంట. అందుకని ఇది అందరం దీన్ని గుర్తించాం కదా, ప్రతిపక్ష నాయకులు, ఈయన ఇప్పుడున్న వైసీపీ మంత్రి, ప్రభుత్వం గుర్తించిన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇది రాజధాని ప్రాంతం అని అందరూ గుర్తించిన, ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత, అన్ని పార్టీలు గుర్తించిన తర్వాత మాతో సహా ఇప్పుడు మళ్ళీ దీని మీద డోలాయమానం పరిస్థితులు క్రియేట్ చేస్తే మరి దేనికి నాకు అర్థం కావట్లేదు. 8,000 కోట్ల పెట్టుబడి, 8,218 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎవరు కడతారు ఈ డబ్బులు? అంటే మీరు అనుకున్నది ఆ టైంలో చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తామంటే ఇది ఏం మాట్లాడాలి? నిజంగా నాకు వీళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళకి ప్రేమ ఉందా, అసలు దీని మీద వీళ్ళకి సమగ్రమైన ఆలోచన విధానం ఉందా అనేది నాకు సందేహాలు కలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు అది టీడీపీ అసమర్థత అనుకుందాం. పోనీ మీ సమర్థత చూపించండి, గెజెట్ నోటిఫికేషన్ తెచ్చి అమరావతి రాజధాని అని చెప్పండి. పోనీ అది మీరు ఏం చేస్తారు భవిష్యత్తులో చూస్తాం. అలాగే ఈ మధ్యన రైతు కన్నీరు పెడితే రైతు లేకపోతే రాజు కూడా ఉండదంటారు. అలాంటి రైతు విత్తనాలు లేకుండా ఇబ్బందులు పడతా ఉంటే దాదాపు 2 మంది క్యూలో నిలబడి చచ్చిపోతే, రాయలసీమకి రావాల్సిన విత్తనాలు ఎక్కడో కర్ణాటకలో తేలుతూ ఉంటాయి. దీని గురించి రైతులు ఆందోళన చేస్తే ఆ సంబంధిత మంత్రి మాట్లాడేది
ఇదేమన్నా వాయిదీసి ఇవ్వడానికి ఇది ఇడ్లీనా అంటాడు. అంటే రోజు మీరు అన్నం తింటున్నప్పుడు రైతు గుర్తురాడు మీకు? ఒక ముద్ద 5,000 ముద్ద కలిపి నోట్లో కదా మీకు రైతు గుర్తురాడు? రైతు కష్టం తెలియదా వీళ్ళకి? మర్చిపోయారా మూలాలు ఒక్కొక్కళ్ళు? రైతు కన్నీళ్ళు మీరు మర్చిపోయారా? మీరు రైతు కష్టాలు మర్చిపోయారా? మీరు కనీసం విత్తనాలు ఇవ్వకండి. విత్తనాలు ఇవ్వకపోగా కనీసం సానుభూతి కూడా చూపించలేరా? వెటకారమా మీకు? వైసీపీ మంత్రులందరికీ చెప్తాను, మీరు మటుకు రైతుని కనుక మీరు ఇలాగే చేసుకెళ్తుంటే మీరు అధోగతికి పాలవుతారు, అధాపాతాళానికి వెళ్ళిపోతారు. రైతు కన్నీరు రాష్ట్రానికి క్షేమం కాదు. అలాగే చదువు గురించి మాట్లాడదామంటే, ఇందాక నేను చెప్పినట్టు చదువు ఇందాక మనం మాట్లాడినట్టుగా మనం భవిష్యత్తుని ఈరోజు మనం తీసుకుంటుంది మన బిడ్డల భవిష్యత్తు నుంచి తీసుకుంటున్నాం. ఎవడైనా సరే, ఏ తండ్రి అయినా సరే బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటాడు. ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చే తరాల కోసం ఆలోచిస్తే, వీళ్ళకి బొత్సగారు మొత్తం లాగేయడానికి కాదు, మిగతా వాళ్ళు బాగుపడటానికి, మిగతా భావితరాలు బాగుపడటానికి. మరి అలాంటప్పుడు నిజంగా ఒక్కొక్క మంత్రి కనుక ఈ రోజుకి 22% కళాశాలలు మన పాఠశాలల్లో టాయిలెట్స్ ఉండవు, మరుగుదొడ్లు ఉండవు. నేను పోరాట యాత్ర అప్పుడు మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నాకు అందరికీ మొన్నటి దాకా నేను రోడ్డు మీదకి ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చి నివేదిక నన్ను అడిగేది ఒకటే, మా బిడ్డలను పంపించలేకపోతున్నాం అన్న, మాకు టాయిలెట్స్ ఉండట్లేదని. ఇప్పుడు టాయిలెట్స్ ఉన్న చోట్లైనా శుభ్రంగా ఉన్నాయా అంటే అక్కడ పారిశుద్ధ్య కార్మికులను తీసేశారు. వయసు వచ్చిన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? ఒక్కసారి మీకు బిడ్డలు ఉన్నారు కదా ఈ మంత్రులకు కూడా, అవి దృష్టిలో పెట్టి కనీసం మీకు దాని మీద అసలు ఏదైనా స్పందన ఉందా మీకు? అసలు స్పందన లేకుండా అసలు మీకు అది మానవత్వం లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి బేసిక్ చాలామంది బిడ్డలు చదువు ఎందుకు ఆపేస్తున్నారంటే, మరుగుదొడ్లు లేని చోట మేము ఏం చేయమంటాం, మా ఆకతాయి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళైపోతున్నారు, అందుకని మేము చదువులు మానిపించేస్తామని చెప్పి ఒక తల్లి నాకు మొన్న రాజులు వెళ్తే పడ్డ బాధ నాకు నిజంగా చాలా బాధ కలిగించింది, ఆవిడ పడ్డ వేదన. సో ఇట్లాంటి ఒకటి కాదు కోకలు. అలాగే మాట్లాడితే మేము 15,000 ఇచ్చేస్తామంటున్నారు. అమ్మఒడి పథకం ఏదో ఉంది, ఇస్తామంటే 15,000 రూపాయలు. అసలు రైట్ టు ఎడ్యుకేషన్ ఇది 1940 స్వాతంత్రం వచ్చిన వెంటనే 60లో నెహ్రూ గారు అనుకున్నది 1990కి కానీ దాన్ని తీసుకురాలేకపోయారు. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే పిల్లలకి 14 వచ్చి అనుకున్న తర్వాత 16 దాకా తీసుకొచ్చారు. మొదట వాళ్ళు అనుకున్నప్పుడు 60లో 14 ఏళ్ళు, కానీ 90కి వచ్చి 16 ఏళ్ళు చేశారు. 16 ఏళ్ల వరకు వాళ్ళకి ఉచిత చదువు, అన్ని రకాలుగా ఫీజులు లేకుండా ఇవన్నీ ఉన్నాయి. మరి అలాంటిది మీరు 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానంటే, అంటే అది కూడా ఒక్కరికి ఇస్తారంట. అంటే ఒక తల్లికి 2 బిడ్డలు 3 బిడ్డలు ఉంటే ఒక్కరికి ఇస్తారు. అంటే ఒక్కరికి ఇచ్చిన ఒక బిడ్డ ఎక్కడ చదువుకోవాలి? అంటే పిల్లల్లో కూడా మీరు చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. సో దీన్ని కూడా ఒకసారి మీరు పరిశీలన చేయండి. దీన్ని కూడా ఏదైనా అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే, చాలా బలమైన అభివృద్ధి ఈ 3 నెలల్లో ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి మన మద్యపానంలో ఉంది. అంటే ఒకవైపు వాళ్ళు మద్యపాన నిషేధం అని చెప్తా ఉన్నారు. ఈ మద్యపాన నిషేధంలో వాళ్ళ ఇచ్చిన డేటా చూస్తే ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ ఆ సేల్స్ పడిపోయినాయి అని చూస్తే మరి నిజంగా మరి ఆదాయం తగ్గుండాలి కదంటే, మేము మద్యపానం మీద వచ్చే ఆదాయంతో మాకు అవసరం లేదు అన్నది కదా వాళ్ళు మద్యపాన నిషేధం వాళ్ళు చెప్పదలుచుకుంది. ఇండియన్ మేడ్ లిక్కర్ పడిపోయినాయని చెప్పారు, కానీ చూస్తే బీర్ సేల్స్ 13% పెరిగినాయి. నాకేమనిపిస్తుందంటే వీళ్ళని చూస్తుంటే తెలుగుదేశం మంత్రి ఒక ఆయన చెప్పినట్టుగా బీర్ హెల్త్ డ్రింక్ అని అనుకుంటున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు కూడా. ఇలా మేబీ ఫ్యూచర్లో వైసీపీ నాయకులు విస్కీని ప్రోటీన్ షేక్గా, ఫ్యూచర్లో బ్రాండీని బోర్న్విటాగా కూడా ముందుకు తీసుకెళ్తారో నాకు అనిపిస్తాం. ఈ మద్యం మీద ఆదాయం లేదు అని చెప్తూనే ఆదాయం దాచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ చూస్తూ ఉంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఎంతవరకు సక్రమంగా అమలు చేస్తారో లేదో అన్నది మా సందేహాలు మాకున్నాయి. దీని ఒకసారి
అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి దయచేసి అందరూ. అలాగే శాంతి భద్రతలు, ఏ వ్యవస్థ నడవడానికైనా శాంతి భద్రతలు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకి ఇందాక ఈ పెట్టుబడుల గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఎవరంటే పాయ్ అని, మన రామచంద్ర పాయ్ అని, ఆయన మన కర్ణాటకలో ఇన్ఫోసిస్ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెర్రర్ క్రియేట్ చేస్తుంది, గవర్నమెంట్ టెర్రరిజం అనే పదం వాడాడు. అంటే భయభ్రాంతుల్ని చేస్తున్నారు ఇన్వెస్టర్స్ని అనేది. మరి ప్రభుత్వమే అలాగున్నప్పుడు మరి కింద స్థాయిలో ఏ విధంగా లా అండ్ ఆర్డర్ ఉంటుందండి? మనం ఉదాహరణకి పోయిన సంవత్సరం జగన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో ఎయిర్పోర్ట్లో దాడి చేసినప్పుడు ఇది సిబిఐకి అప్పగించాలన్నారు, దీని వెనక ఎవరో ఉన్నారని చెప్పారు. ఆ అబ్బాయి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఇంకో రోజున, అదే రోజున తర్వాత రోజున బయటకు వచ్చాడు అబ్బాయి. వచ్చి మళ్ళీ నాకు సంబంధం లేదన్నాడు. మళ్ళీ తర్వాత నన్ను బయటకు వస్తే హత్య చేస్తారని భయపడతా ఉన్నాడు. మళ్ళీ జైల్లోకి తీసుకెళ్లారు. పోనీ వాళ్ళ సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారిని కుత్తుకు కోసి దారుణంగా చంపేస్తే దాని మీద ఈ రోజుకి ఆ రోజున అప్పటి ప్రభుత్వాన్ని అందరూ అంటే సిబిఐకి పంపించమని అని అడిగారు. ఆ రోజున 7 మందిల కమిటీ వేస్తే ఈ రోజు 30 మంది కమిటీని వేశారు. అది కాకుండా డీజీపీ గారిని పంపించారు. ఈ రోజుకి ఏం తేలేదు. అంటే మీ సొంత ఇంట్లో ఇంత హత్య ఉదంతం జరిగినప్పుడు కూడా మీరు ఏమి దీని మీద చర్యలు తీసుకోవట్లేదంటే ఏమనుకోవాలి? దీన్ని ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు మీరు ప్రజల్లోకి మధ్యలో? అంటే మీరు ఏ విధంగా పోలీస్ శాఖకు కూడా నేను దయచేసి విన్నవించుకుంటా ఉన్నాను, డీజీపీ గారికి కూడా, పోలీస్ శాఖకు కూడా, మీరు దీని మీద ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే అఖిలపక్షం ఏర్పాటు చేసి దీన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇమ్మని చెప్పి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మీరు కనుక తేల్చకపోతే ఒక నిర్దేశిత సమయంలో కనుక, కాలంలో కనుక మీరు ఈ 2 ఉదంతాలకి సంబంధించి మీరు ఒక స్పష్టమైన పోలీస్ శాఖ వివరణ కానీ ఇన్వెస్టిగేషన్ జరపకపోతే మేము అఖిలపక్షం పెట్టి ఖచ్చితంగా దీన్ని మేము సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మీరు వదిలేస్తే మటుకు దయచేసి దాన్ని కూడా చూసుకోండి. వీళ్ళు సాధించింది ఏంటి అంటే ఈ 3.5 నెలలు వీళ్ళు సాధించింది ఏంటంటే ఒక 3.5 ఏళ్ళు కర్రసాము చేసి మూలన ముసలావుని ఉతికి కొట్టినట్టుగా వీళ్ళు 3 నెలల వైసీపీ పాలన వాళ్ళు చేసింది ఏంటంటే ప్రభుత్వ ప్రజావేదికని కోల్గొట్టడం. అదే వాళ్ళు సాధించింది. నిజానికి టీడీపీ మీద వైసీపీ నాయకులు నిజంగా కసి తీరకపోతే వాళ్ళు ఉన్నంతకాలం మేము సరైన పాలన చేయలేమనుకున్నప్పుడు మళ్ళీ వర్షాకాలం ఇంకా జరుగుతున్నది కాబట్టి మీరు ఇజ్రాయెల్ నుంచి మంచి ఎక్విప్మెంట్ తెప్పించుకున్నారు కాబట్టి ఒక పడవ కూడా తెప్పించుకోండి, 2 తెడ్లు కూడా తెప్పించుకోండి. అది మాజీ ముఖ్యమంత్రి కృష్ణానది తీరం దగ్గర పెట్టండి. ఒక తెడ్డు లోకేష్ గారికి ఇవ్వండి, ఒక తెడ్డు చంద్రబాబు గారికి ఇవ్వండి. వాళ్ళు వరద రాగానే గాలి వానలో, వరద నీటిలో పడవ ప్రయాణం అని చెప్పేసి అలాగా తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియకుండా అలాగే వెళ్ళిపోతారు. పోనీ వాళ్ళందరూ మరి కనిపించుకుని వెళ్ళిపోతే అప్పుడైనా మీరు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను. ఇది కనుక ఇదే విధంగా మీరు వైసీపీకి మేము చాలా నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకున్నాం. మీకు ఇచ్చిన 100 రోజుల గడువు ముగిసింది. క్షుణ్ణంగా మీరు చేసే ప్రతిదీ కూడా మేము చాలా బలంగా పరిశీలిస్తాం. అవసరమైతే క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తాం, రాజకీయ పోరాటాలు చేస్తాం. మీకు ఏ విధంగా ప్రతిదానికి మేము సంధించిన ప్రతి వాటికి మేము ఈ రిపోర్ట్లో పెట్టిన ప్రతి వాటికి మీరు స్పష్టమైన వివరణలు ఇవ్వకపోతే ఖచ్చితంగా దీనికి మేము ఒక సరికొత్త రాజకీయ పోరాటానికి దారితీస్తుంది. అది నేను విన్నవించుకున్నాను. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అడుగుతాను. యా, అంటే ఎన్ని కమిటీలు వేస్తారండి? దీని కమిటీ మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే
సామెత ఉంటుంది, రెడ్ వచ్చే మొదలెట్టాను అలా తయారైంది. అంటే ఎన్నిసార్లు వేస్తారు? ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంకెప్పటికీ ఇంకా మళ్ళీ ఇంకా దీనికి ఇంకో ఫ్రీడమ్, ఇంకా స్వేచ్ఛ రాదు ఇంకెప్పుడు ఇలాగా ఎంతసేపు ఇలా కమిటీలు వేసుకుంటూ ఒక అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి, 2 అడుగులు వెనక్కి ఇట్లా అయిపోతున్న పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది అని వినడానికి. మరి ఎంత న్యాయం చేస్తారో నాకు తెలియదు, మరి ఏమి నిర్ధారణ చేస్తారు ఈ కమిటీ వచ్చి నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ. అంటే నేను ఎక్కడ కర్నూలుని రాజధాని చేస్తానని నేను అంత అసంబద్ధంగా ఎందుకు మాట్లాడతాను? ఒకసారి ఇట్స్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ కదా. ఈ రోజున యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, మీరు వెళ్ళి చూస్తున్నప్పుడు అలా నాకు బాగా గుర్తు నేను చెప్పిన మాటలు ఏంటంటే, మనకి మొదటిది ఆంధ్రప్రదేశ్ అవతరించిన తర్వాత మొదటి రాజధాని కర్నూలు, దాన్ని ఒకసారి కోల్పోయాం, తిరిగి దాన్ని సంపాదించుకోలేకపోయాం. ఒకసారి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ని కోల్పోయాం. కర్నూలుని అమరావతి రాజధానికి లాంటి ధీటైన నగరంగా చేస్తామని చెప్పాను తప్ప అది రాజధాని అని ఎప్పుడు చెప్పలేదు. అమరావతికి సరిసమానమైన ఉండే అద్భుత నగరంగా తీర్చిదిద్దుతాం కర్నూలుని, అది మేము తీసుకున్న స్టాండ్. మళ్ళీ చెప్పండి, వినిపించలో. ఎందుకు చేయలేదని మేము జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అని చేసాం కదా. మా నివేదిక ఇలా ఇవ్వలేదు. నివేదిక ఒకేసారి 2018 మార్చి 14న ఇదే మంగళగిరి సభలో పెట్టాం. మా నివేదిక అలా ఇచ్చాం. దాని పర్యవసానం మీకు తెలిసిందే కదా. సార్, యాక్చువల్గా తెలుగు ప్రజలకు వచ్చేసరికి ఇప్పటివరకు చెన్నై నుంచి కర్నూలుకి వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాం. ఇది కూడా చూస్తుంటే సెట్ అయ్యేది కనుక తెలుగు ప్రజలకి రాజధాని అనేది ఎప్పుడు సెట్ అవుతుంది సార్? ఏంటి ప్రాబ్లం ఏంటి? తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం రానంత వరకు, ఆత్మగౌరవం అనే నినాదం గుండెల లోపలికి అణువును వెళ్ళనంత వరకు తప్పదు. సార్, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళంకు సంబంధించి, ఉద్దానంకు సంబంధించి కిడ్నీ సమస్యని పవన్ కళ్యాణ్ గారే వెలికితీశారు. దానికి మా ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపట్టిందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా చూశారు. ఖచ్చితంగా ఆ అంశం మీద అభినందించి తన ఒపీనియన్ చెప్పాలి. లేదా ప్రభుత్వం మీద విమర్శలు కనుక గుప్పిస్తే టీడీపీకి పార్ట్నర్ పార్టీగా జనసేనను భావించాల్సి ఉంటుంది అని బొత్స సత్యనారాయణ గారు అన్నారండి. మీ స్పందన? ఎప్పుడు ప్రెస్ మీట్లో అన్నారు సార్ బొత్స సత్యనారాయణ. వాళ్ళు కొత్తగా చేసింది ఏముందండి? అదే సార్, వాళ్ళు ఎప్పుడు చేశారు? అది మేము వెలికి తీసిన తర్వాత వాళ్ళు చేశారు అంతే. మేము వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాం మేము. అదే సార్, ఇప్పుడు మొన్న ఓపెన్ చేసి వెళ్ళారు కదా, శంకుస్థాపన చేశారు కదా, 200 పడకల హాస్పిటల్ కానివ్వండి. అవును, వాటర్ గిట్ ద్వారా సురక్షిత. మేము చేసిన పోరాట ఫలితం అది. మేము చేసిన పోరాట ఫలితానికి మేము లేం కాబట్టి ప్రభుత్వం వాళ్ళ రెబ్బలను కట్ చేశారు. అది మా పోరాట ఫలితం, అంతేగాని బొత్స గారి పోరాట ఫలితం కాదు. ఆయన పోరాట ఫలితం ఎక్స్ట్రా బ్రాందీ షాప్ వచ్చిందో మాకు తెలియదు, కానీ మేము పోరాటం చేస్తే మాకు ఉద్దానం సమస్యకి ఒక 200 పడకల ఆసుపత్రి మేము పోరాట ఫలితం అది. అంటే రాజధానికి వచ్చేటప్పటికి రాజధాని కూడా 5,000 ఎకరాలు సరిపోతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు రాజధాని అనేది ఒక వర్గానికి సంబంధించినటువంటిది కాదు. శ్రీకృష్ణన్ కమిటీ కూడా అమరావతి రాజధాని అని చెప్పి సూచించారు. రాజధాని సైజుల గురించి నేను ఎప్పుడు మాట్లాడాల. నేను మాట్లాడింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉండాలి ఇక్కడ, కన్వీనియంట్గా ఉంటుంది అందరికీ. అది మీరు 3,000 ఎకరాలు చేసుకుంటారో లేదా 30,000 ఎకరాలు చేసుకుంటారో ఆ ప్రభుత్వం తీసుకునే విధి విధానాలను బట్టి ఉంటుంది. కానీ మేము కూర్చొని, ఎందుకంటే మా దగ్గరకు వచ్చి మా పొలాలు ఇవ్వడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మేము పోరాటం చేయగలం, కానీ పొలాలు ఇచ్చినప్పుడు నేను ఎవరిని కాదంటాను దానికి. సార్, అంశం గురించి, కాపు రిజర్వేషన్ అంశం గురించి గత ప్రభుత్వంలో బీసీఎఫ్ల కింద వాళ్ళని చేరుస్తారని చెప్పేసి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. ఆ రకంగా కేంద్రాన్ని కూడా పంపించారు ఒక లేఖని. సో అది అలా అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? అసలు దాని గురించి చర్చ లేదు కనీసం. కాపు రిజర్వేషన్స్ మేము తీసుకున్నది 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పాం. మొన్న మధ్యన రాజోల్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆయన దీనికి సంబంధమైన మాటలు వచ్చినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, గొడ్డల్లో దూరిన కర్ర కులానంతా కొట్టేస్తుందంట. అలా వైసీపీలో దూరిన కాపు నాయకులందరూ వాళ్ళ నాయకుడు కాపు రిజర్వేషన్లు ఇవ్వం,
కాపులకి ఈబీసీలో కూడా కోటా కల్పించం అని చీకొట్టినా కానీ వాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళ గురించి మరి ఏమనుకోవాలో తెలియట్లేదు. అంటే వాళ్ళు కాపుల మీద బలంతో వాళ్ళు వచ్చిన నాయకులు వాళ్ళందరూ ఎక్కువ శాతం నాయకులు ఉన్నారు. దాదాపు 24 మంది నాయకులు ఉన్నారు. నాకు అదే అర్థం. ఆయన చెప్పింది కూడా ఏంటంటే టీడీపీ మీద వీళ్ళు ఎగిరెగిరి పడేవాళ్ళు కదా, మరి వైసీపీ మీద ఎందుకు ఎగిరి పడట్లేదు అని ఆయన అన్నాడు. నేను అడిగాను ఎందుకని అడిగితే ఆయన అన్నది ఏంటంటే మేబీ కాపు నాయకులకి వైసీపీ జగన్ రెడ్డి గారు అంటే భయం అనుకుంటానని అన్నాడు ఆయన. ఆ భయంతో వీళ్ళు మాట్లాడలేదని మనం అనుకోవాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం సార్? సార్, ప్రత్యేక హోదా అనేది ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి చాలా బలమైన తేడా ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా చూడరు, తెలంగాణ మాది అని చూస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది మాది అనుకున్న రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించవచ్చు. ఉన్న నాయకులు ఇప్పుడు నేనెంత పోరాట యాత్రలు మొత్తం మాట్లాడాను, ఒక్కళ్ళు కలిసి రాలేదు, ఒక్కళ్ళు మాట్లాడలేదు. 10 లక్షల మంది కవాతు కోసం వస్తే కూడా అది ఇంకా అప్పుడు కూడా ఇంకెవరు మన దాని మీద స్పందన లేనప్పుడు ఏం చేయాలో ఒక అగమ్యగోచరమైన పరిస్థితి అది. అంటే నాయకులే బలహీనులై మీ హక్కులు మీరు సాధించుకోలేనప్పుడు ఏం మాట్లాడతామని. నిజంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఏదైనా మాట్లాడాలి బలం ఉందంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది వైసీపీ ఎవరిని వాళ్ళు, ఎందుకంటే మా పోరాటం మేము చేసాం, మా పోరాటం చేస్తాం, దాన్ని మేము అదే మాట్లాడతాం. సార్, పోలవరంకు సంబంధించి పోలవరం రాష్ట్రానికి జీవనాడి నిర్లక్ష్యానికి గురవుతుంది గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కానీ. ఈ పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేసే అంశం కేంద్రం పరిశీలిస్తుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దీన్ని కేంద్రం ఏమైనా టేకప్ చేయమని మీరు కూడా ఏమైనా సూచన చేస్తారు మీ పార్టీ తరఫున? అంటే ఆల్రెడీ దాని మీద ఇందాక మీరు సమాధానం చూసిన దాని మీద వివరణ ఇచ్చేసాం. అంటే పోలవరం కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి వరం. దాన్ని ఆపకుండా ఏమైనా అవకతవకలు ఉంటే దాన్ని సరి చేసుకుంటే ఎలా ముందుకు వెళ్ళాలన్నదే ఉంటుంది తప్ప అదే చేయాలి తప్ప ఇంకెలా ఉండకూడదు మేము కోరుకుంటున్నాం. ఎప్పుడండి? 4 నెలలుగా వాళ్ళు చేసే పనులను బట్టి. ఇది మాకు ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది బాధ్యత. సో ఇదేదో ప్రజల్ని కూర్చోబెట్టే మాకు ఇదేనా క్వార్టర్లీ రివ్యూ ఇవ్వడానికి ఇదేనా బిజినెస్ ప్రపోజల్ కాదు. ఏంటంటే మేము 100 రోజులు మాట్లాడకూడదని చెప్పాం కాబట్టి మాట్లాడలేదు. కానీ నిజంగా అవసరమైనప్పుడు బుక్ రిలీజ్ చేస్తాం, లేదంటే పోరాటాలు చేస్తాం, మాట్లాడతాం, ప్రెస్ మీట్లు పెడతాం, లేదంటే మీడియా ద్వారా తెలియజేస్తాం.